మీరు ఎప్పుడైనా వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశారా? 75 డేస్ హార్డ్ అని చెప్పి డే 3కే సాఫ్ట్ అయిపోయారా? ఇక్కడ ప్రాబ్లం జంక్ ఫుడ్డో క్రేవింగ్సో కాదు, ప్రాబ్లం మీ మైండ్ సెట్. హాయ్, మై నేమ్ ఇస్ యామ్ని అండ్ వెల్కమ్ టు 30 డేస్ ఆఫ్ డిసిప్లిన్ ఛాలెంజ్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్ ఛాలెంజ్ కాదు, నో జంక్ ఫుడ్ ఛాలెంజ్ కాదు, జిమ్ ఛాలెంజ్ కానే కాదు. ఇది 30 డేస్ ఆఫ్ డిసిప్లిన్ ఛాలెంజ్. డిసిప్లిన్ ఛాలెంజా అంటే ఏంటి, ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నెక్స్ట్ కమింగ్ 30 డేస్లో మీకు చెప్తాను. ఈ 30 డేస్లో 30 హ్యాబిట్స్ అనేవి నేను ఇంక్లూడ్ చేస్తాను. థియరీ అనేది అందరికీ చాలా బాగా తెలుసు. ఒక 21 డేస్ ఒక హ్యాబిట్ని మనం ఫాలో అయితే అది మన రొటీన్ లాగా మారుతుంది. సో ఆ థియరీని నేను ఈ 30 డేస్ ఆఫ్ డిసిప్లిన్ ఛాలెంజ్లో అప్లై చేస్తున్నాను. అంటే 30 డేస్ ఈజ్ ఈక్వల్ టు 30 హ్యాబిట్స్ అనమాట. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఇలా డైలీ నేను షేర్ చేస్తుంటే నాకు రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఆల్సో మీలో కూడా చాలామంది ఇలా ఛాలెంజెస్ స్టార్ట్ చేసి ఆగిపోతూ ఉండొచ్చు. ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు కొంచెం పుష్ ఉంటుందని ఒక చిన్న హోప్. సో డోంట్ మిస్ టు వాచ్ మై వీడియోస్ అండ్ కమెంట్ డిసిప్లిన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛాయ్తో ముచ్చట్లు.